బ్రష్ చేసుకోవడం మనందరి దినచర్యలో ఒక భాగం. కానీ చాలా మంది ఈ అలవాటును పక్కన పెట్టేస్తున్నారని ఒక తాజా పరిశోధన భయపెట్టింది. ఒక రోజు బ్రష్ చేయకపోయినా దానితో వచ్చే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు అంటే రోజులో 2 సార్లు బ్రష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. తాజా అధ్యయనం ప్రకారం 3/2 మహిళలే 2 పూట్ల బ్రష్ చేసుకుంటున్నారని, సగం మంది పురుషులు రాత్రిపూట బ్రష్ చేసుకోవడానికి బద్దకిస్తున్నారని తేలింది. కానీ అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పొద్దున బ్రష్ చేసుకోకపోవడం వల్ల కంటే రాత్రి బ్రష్ చేసుకోకపోవడం వల్లే దంతాలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. నిద్రలో ఉన్నప్పుడు నోటిలో లాలాజలం తగ్గి బ్యాక్టీరియా చాలా తొందరగా పెరుగుతుంది. రాత్రిపూట బ్రష్ చేయటం వల్ల దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారం తొలగిపోతుంది. దీంతో రాత్రిపూట బ్యాక్టీరియా పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేసుకొని వారికి క్యావిటీ, చిగుళ్ల సమస్యలు, పళ్ళు ఊడిపోవడం, నోటి దుర్వాసన, తీవ్రమైన పంటి నొప్పులు వస్తుంటాయి. దంత సమస్యలను చాలా కాలం పాటు అలాగే వదిలేస్తే అది పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇక బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో బ్రష్ చేసే పద్ధతి కూడా అంతే ముఖ్యం. ఏదో హడావిడిగా అటు ఇటు పామేసి వెళ్ళిపోవడం కాదు. నోరు శుభ్రపడాలంటే 2 నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి. అలా అని ఎక్కువసేపు బ్రష్ చేయడం కూడా మంచిది కాదు. ఇక కొందరైతే నెలల తరబడి ఒకే టూత్ బ్రష్ను వాడుతుంటారు. మరికొందరైతే ఏకంగా ఏడాది దాటి మరీ వాడేస్తుంటారు. కానీ ఒక బ్రష్ జీవితకాలం కేవలం 2 నెలలు మాత్రమే. 2 నెలలు వాడాక బ్రష్ పళ్ళను సరిగ్గా క్లీన్ చేయలేదు కనుక ప్రతి 2 నెలలకు ఒకసారి బ్రష్ను మారుస్తుండాలి. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయడం తప్పనిసరి.